everyone, how are you? Welcome to our channel Learn with Lahima. Today's video లో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ ని నేర్చుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. ఫస్ట్ వన్ ఈస్ నీకు ఈ పని చేయడానికి ఎంత సమయం పడుతుంది. నీకు ఈ పని కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది అని అడుగుతూ ఉంటాం కదా. అలా అడిగే సందర్భాల్లో ఇంగ్లీష్లో హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ యూ టు ఫినిష్ దిస్ వర్క్. హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ యూ టు ఫినిష్ దిస్ వర్క్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. నేను ఇంకా నా నిర్ణయం తీసుకోలేదు. నేను ఇంకా నా నిర్ణయం తీసుకోలేదు అంటూ ఉంటాం కదా. అలా చెప్పే సందర్భాల్లో ఐ హ్యావింట్ మేడ్ మై డెసిషన్ ఎట్. ఐ హ్యావింట్ మేడ్ మై డెసిషన్ ఎట్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. అతను చెప్పిన విషయం నన్ను ఆశ్చర్యపరిచింది. అతను చెప్పిన విషయం నన్ను ఆశ్చర్యపరిచింది. దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే వాట్ హీ సెడ్ సర్ప్రైజ్డ్ మీ. వాట్ హీ సెడ్, అతను ఏం చెప్పాడో, సర్ప్రైజ్డ్ మీ, ఆ విషయం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది అని అర్థం. సి ద నెక్స్ట్ వన్. ఈ ప్రదేశం చాలా ప్రశాంతంగా ఉంది. ఈ ప్రదేశం చాలా ప్రశాంతంగా ఉంది. దీని ఇంగ్లీష్లో దిస్ ప్లేస్ ఇస్ వెరీ పీస్ఫుల్. దిస్ ప్లేస్ ఇస్ వెరీ పీస్ఫుల్. నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు ఎక్కడి నుంచి ఈ సమాచారం పొందావు. నువ్వు ఎక్కడ నుంచి ఈ సమాచారం పొందావు. దీనిని ఇంగ్లీష్లో వేర్ డిడ్ యూ గెట్ దిస్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్. వేర్ డిడ్ యూ గెట్ దిస్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. ఆమె నవ్వు అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె నవ్వు అందరి యొక్క దృష్టిని ఆకర్షించింది అని చెప్తుంటాం కదా. ఇలా చెప్పే సందర్భాల్లో హెర్ స్మైల్ అట్రాక్టెడ్ ఎవ్రీవన్స్ అటెన్షన్. Her smile attracted everyone's attention. Okay, so the next one. మనం ముందుగానే ప్లాన్ చేసుకుంటే మంచిది. మనం ముందుగానే ప్లాన్ చేసుకుంటే మంచిది అని అంటూ ఉంటాం కదా. అలా చెప్పే సందర్భాల్లో ఇట్ ఈస్ బెటర్ టు ప్లాన్ ఇన్ అడ్వాన్స్. ఇట్ ఈస్ బెటర్ టు ప్లాన్ ఇన్ అడ్వాన్స్. సో ద నెక్స్ట్ వన్. అతను ఎప్పుడు తన కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తాడు. అతను ఎప్పుడు కూడా తన ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తాడు అని చెప్తుంటాం కదా. అలా చెప్పే సందర్భాల్లో హీ ఆల్వేస్ గివ్స్ ప్రయారిటీ టు హిస్ ఫ్యామిలీ. హీ ఆల్వేస్ గివ్స్ ప్రయారిటీ టు హిస్ ఫ్యామిలీ. సో ద నెక్స్ట్ వన్. ఈ ఫోటో నాకు పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. ఈ ఫోటో నాకు పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది అంటూ ఉంటాం కదా. ఇలా చెప్పే సందర్భాల్లో దిస్ ఫోటో రిమైండ్స్ మీ ఆఫ్ ఓల్డ్ మెమోరీస్. దిస్ ఫోటో రిమైండ్స్ మీ ఆఫ్ ఓల్డ్ మెమోరీస్. సి ద నెక్స్ట్ వన్. నువ్వు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు. నువ్వు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు అంటూ ఉంటాం కదా. అలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో యూ మేడ్ ఏ వెరీ గుడ్ డెసిషన్. యూ మేడ్ ఏ వెరీ గుడ్ డెసిషన్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. నేను ఈ అవకాశం కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను. నేను ఈ అవకాశం కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను అని చెప్తుంటాం కదా. అలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. మనం ఒకరికొకరం సహాయం చేసుకోవాలి. మనం ఒకరికి ఒకరం సహాయం చేసుకోవాలి. దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే వీ షుడ్ హెల్ప్ ఈచ్ అదర్. వీ షుడ్ హెల్ప్ ఈచ్ అదర్. సి ద నెక్స్ట్ వన్. అతను తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు. అతను తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు. దీనిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే హీ కెప్ట్ హీస్ ప్రామిస్. హీ కెప్ట్ హీస్ ప్రామిస్. ఓకే, సి ద నెక్స్ట్ వన్. నాకు ఆ పాట వినగానే సంతోషంగా అనిపించింది. నాకు ఆ పాట వినగానే సంతోషంగా అనిపిస్తుంది అంటూ ఉంటాం కదా. అలా చెప్పే సందర్భాల్లో లిజనింగ్ టు దట్ సాంగ్ మేక్స్ మీ హ్యాపీ.
లిజనింగ్ టు దట్ సాంగ్ మేక్స్ మీ హ్యాపీ. నాకు ఆ పాట వినగానే సంతోషంగా అనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ.